హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ ఇంటూ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్? ఏ ఇయర్లో? 1907. ఇక్కడ రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాము. 1905 అంటే ఏం గుర్తుకు రావాలి? బెంగాల్ పార్టీషన్. 1911 అంటే ఢిల్లీ దర్బార్. 1916 అంటే ఏం గుర్తుకు రావాలి మనకి? లక్నో ప్యాక్ట్. 1907 స్ప్లిట్ ఎక్కడ జరిగిందంటే సూరత్లో జరిగింది. సూరత్ సెక్షన్లో ఈ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్గా విడిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ద ఫస్ట్ ఇండియన్ టు క్వాలిఫై ఫర్ ద ఇండియన్ సివిల్ సర్వీసెస్ వాస్? ఎవరు? సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఏ ఇయర్లో? 1863లో. ఇక్కడ దాదాబాయి నౌరోజీ అంటే మనకేం గుర్తుకు రావాలి? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇతను 3 INC సెక్షన్స్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. ఏ ఇయర్ అంటే 1886, 1893 అండ్ 1906. ఈ 3 ఇయర్స్లో INC ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. ఎవరు? దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, ద డ్రెయిన్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై? ఎవరు? దాదాబాయి నౌరోజీ. ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే అనగానే మనకేం గుర్తుకు రావాలి? సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ద లక్నో ప్యాక్ట్ 1916 వాజ్ సైన్డ్ బిట్వీన్? ఎవరెవరి మధ్యన ఈ అగ్రిమెంట్ జరిగిందంటే కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ పార్టీ. ఎప్పుడు? 1916లో. దీన్ని ఏమంటారు? లక్నో ప్యాక్ట్. ఫిఫ్త్ క్వశ్చన్, ద అల్ హిలాల్ న్యూస్ పేపర్ వాజ్ స్టార్టెడ్ బై? ఈ న్యూస్ పేపర్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే అబుల్ కలాం ఆజాద్. రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ లాలా లజపత్ రాయ్ అంటే మనకేం గుర్తుకు రావాలి? పంజాబ్ కేసరి ఇతని టైటిల్. అండ్ అనిబిసెంట్ హోమ్ రూల్ మూమెంట్ స్టార్ట్ చేశారు ఇండియాలో. అండ్ మహమ్మద్ అలీ జిన్నా అంటే ఇతను ముస్లిం లీగ్ పార్టీకి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, ద అంటర్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఆఫ్టర్? ఏ ఇన్సిడెంట్ తర్వాత ఈ అంటర్ కమిషన్ని అపాయింట్ చేశారు? జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్. ఇది ఎప్పుడు జరిగింది? 1919లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ పైన ఎంక్వైరీ కోసం అంటర్ కమిషన్ని అపాయింట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ దేనికి జరిగింది అని తెలుసుకోవడానికి ఈ అంటర్ కమిషన్ని అపాయింట్ చేశారు. ఇక్కడ రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాము. చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 1922లో జరిగింది. పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు జరిగింది? 1905లో. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది? 1942లో క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది. ఈ మూమెంట్లోనే ఒక స్లోగన్ ఇస్తారు గాంధీజీ, డూ ఆర్ డై స్లోగన్ ఇస్తారు. ఏ మూమెంట్లో? క్విట్ ఇండియా మూమెంట్ టైంలో. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ప్రెసిడెడ్ ఓవర్ బై? ఎవరు? WC బెనర్జీ. ఏ ఇయర్లో? 1885లో. ఫస్ట్ ప్రెసిడెంట్గా వర్క్ చేసింది ఎవరంటే WC బెనర్జీ. అండ్ ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INC స్థాపించినప్పుడు వైస్రాయ్గా ఎవరున్నారంటే డఫ్రిన్. అండ్ ఫౌండర్ ఎవరంటే AO హ్యూమ్. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేశారు? 1886లో దాదాబాయి నౌరోజీ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. దేనికి? INCకి.
బద్రుద్దీన్ త్యాబ్జీ కూడా వర్క్ చేస్తారు. ఎప్పుడు 1887 ఐఎన్సి సెక్షన్కి ఇతను ప్రెసిడెంట్గా వర్క్ చేస్తారు. నెక్స్ట్ 8th క్వశ్చన్. ద పూనా ప్యాక్ట్ 1932 వాజ్ సైన్డ్ బిట్వీన్ గాంధీ అండ్ అంబేద్కర్ మధ్యలో ఈ ప్యాక్ట్ జరుగుతుంది. ఎప్పుడు? 1932లో. నెక్స్ట్ క్వశ్చన్. 9th క్వశ్చన్. ద యంగ్ బెంగాల్ మూమెంట్ వాజ్ లెడ్ బై. యంగ్ బెంగాల్ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే హెన్రీ లూయిస్ వివెన్ డెరోజీ. యంగ్ బెంగాల్ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? హెన్రీ లూయిస్ వివెన్ డెరోజీ. ఇతను ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాము. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అంటే మనకేం గుర్తుకు రావాలి? విడో రీమ్యారేజ్ యాక్ట్ గుర్తుకు రావాలి. ఇతని కృషి మేరకే విడో రీమ్యారేజ్ యాక్ట్ ఫోర్స్లోకి వస్తుంది. ఏ ఇయర్లో అంటే 1856. ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ అంటే ఏం గుర్తుకు రావాలి? బ్రహ్మ సమాజ్. దయానంద సరస్వతి అంటే ఏం గుర్తుకు రావాలి? ఆర్య సమాజ్. నెక్స్ట్ క్వశ్చన్. 10th క్వశ్చన్. ద ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ లార్డ్ విలియం బెంటిక్. ఇక్కడ లార్డ్ డౌలోసీ అంటే ఏం గుర్తుకు రావాలి మనకి? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఇది ఎవరు తీసుకొని వచ్చారంటే లార్డ్ డల్హౌసీ. లార్డ్ వారెన్ హాస్టింగ్ అంటే ఏం గుర్తుకు రావాలి? ఇతను ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ లార్డ్ క్యానిన్ అంటే ఏం గుర్తుకు రావాలి? ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. 11th క్వశ్చన్. హూ లెడ్ ద కాకోరీ ట్రైన్ రాబరీ ఇన్ 1925? ఎవరు? రామ్ ప్రసాద్ బిస్మిల్. అండ్ ఇతనితో పాటు అష్ఫాకుల్లా ఖాన్ కూడా ఉంటారు. వీళ్ళిద్దరు ఉంటారు ఈ రాబరీలో. నెక్స్ట్ క్వశ్చన్. 12th క్వశ్చన్. ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వాజ్ పాస్డ్ బై విచ్ వైస్రాయ్? వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఏ వైస్రాయ్ ఉన్నప్పుడు ఈ యాక్ట్ని పాస్ చేశారంటే లార్డ్ లిట్టన్. ఎప్పుడు? 1878లో. రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ లార్డ్ రిప్పన్ అంటే ఏం గుర్తుకు రావాలి? ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఎవరిని అంటారు? లార్డ్ రిప్పన్ని అంటారు. లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ పార్టిషన్ అయ్యేటప్పుడు ఇతనే వైస్రాయ్గా ఉన్నారు. ఎవరు? లార్డ్ కర్జన్. లార్డ్ మింటో ఏ టైంలో ఉంటాడు? 1909 టైంలో లార్డ్ మింటన్ వైస్రాయ్గా వర్క్ చేశారు. నెక్స్ట్ 13th క్వశ్చన్. ద ఫస్ట్ సత్యాగ్రహ మూమెంట్ ఇన్ ఇండియా బై మహాత్మా గాంధీ వాజ్ రిలేటెడ్ టు ఇండిగో ప్లాంటర్స్. ఇది ఎక్కడ జరుగుతుంది? చంపారన్, బీహార్లో ఉన్న చంపారన్ అనే గ్రామంలో జరుగుతుంది. ఎప్పుడు? 1917లో. నెక్స్ట్ 14th క్వశ్చన్. ద ఫార్వర్డ్ బ్లాక్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1939 బై సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ క్వశ్చన్. 15th క్వశ్చన్. హూ స్టార్టెడ్ ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ? సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఎవరు స్టార్ట్ చేశారు? ఇది చాలాసార్లు చెప్పాను. ఈ సొసైటీని స్టార్ట్ చేసింది ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్.
16th question. Who was the founder of the All India Muslim League? నవాబ్ సలీముల్లా ఖాన్. ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఢాకా. నెక్స్ట్ వీళ్ళందరూ ఏమంటారు, ఆల్ ఇండియా ముస్లిం లీగ్కి ప్రెసిడెంట్గా వర్క్ చేసిన వాళ్ళే. ఆగా ఖాన్ అండ్ మహమ్మద్ అలీ జిన్నా కూడా ఆల్ ఇండియా ముస్లిం లీగ్కి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తారు. తర్వాత 17th question. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు ఫస్ట్ అంటే సూరత్లో. సూరత్ ఎక్కడుంది? గుజరాత్. నెక్స్ట్ 18th question. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్? ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు ఐఎన్సీని? 1885. అప్పుడున్న వైస్రాయ్ ఎవరు? డఫ్రిన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి 1905 అంటే ఏం గుర్తుకు రావాలి? బెంగాల్ పార్టీషన్. 1911 అంటే ఢిల్లీ దర్బార్. 1885 అంటే ఐఎన్సీ ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్. 19th question. Who was the viceroy during the partition of Bengal in 1905? అప్పుడున్న వైస్రాయ్ ఎవరు? లార్డ్ కర్జన్. నెక్స్ట్ క్వశ్చన్ 20. ద హోమ్ రూల్ లీగ్ వాజ్ ఫౌండెడ్ బై? హోమ్ రూల్ లీగ్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే అని బెసెంట్ అండ్ బాలగంగాధర్ తిలక్. ఫస్ట్ క్వశ్చన్. హూ వాజ్ నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఈ క్వశ్చన్ని చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ 22nd. గాంధీజీస్ ఫస్ట్ సత్యాగ్రహ ఇన్ ఇండియా వాజ్ హెల్డ్ ఎట్ చంపారన్. ఎప్పుడు? 1917లో. నెక్స్ట్ క్వశ్చన్ 23rd question. ద సైమన్ కమిషన్ అరైవ్డ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? 1928. సైమన్ కమిషన్ని అపాయింట్ చేసింది ఎప్పుడు? 1927. ఇండియాకి ఎప్పుడు వచ్చింది? 1928లో ఇండియాకి వచ్చింది. 24th question. డూ ఆర్ డై వాస్ ద స్లోగన్ ఆఫ్ విచ్ మూమెంట్? డూ ఆర్ డై స్లోగన్ ఏ మూమెంట్లో ఈ స్లోగన్ని ఇచ్చారు? క్విట్ ఇండియా మూమెంట్ టైంలో. ఎప్పుడు? 1942 టైంలో. మనకి నేషనల్ మూమెంట్ టైంలో చాలా స్లోగన్స్ ఇస్తారు. అది ఎవరిచ్చారు, ఏ మూమెంట్ టైంలో ఇచ్చారో చాలా ఎగ్జామ్స్లో అడిగారు. నా ప్రీవియస్ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు అక్కడ వెళ్ళి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 25th question. ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ కేమ్ టు ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? 1946 టైంలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇండియాకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇండియన్ నేషనల్ ఆర్మీ INA వాజ్ ఫార్మ్డ్ బై మోహన్ సింగ్. తర్వాతకి ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీలో సుభాష్ చంద్రబోస్ జాయిన్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ 27th question. విచ్ బ్రిటిష్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ప్రొవిన్షియల్ అటానమీ ఇన్ ఇండియా? ఏ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఈ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు.
28th క్వశ్చన్. ద ఫేమస్ ఆగస్ట్ ఆఫర్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ఏ ఇయర్లో ఆగస్ట్ ఆఫర్ని అనౌన్స్ చేశారంటే 1940 టైంలో. ఇక్కడ 1942 అంటే ఏం గుర్తుకు రావాలి? క్విట్ ఇండియా మూమెంట్. 1946 అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. 1945 అంటే సిమ్లా కాన్ఫరెన్స్. 29th క్వశ్చన్. ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఏ వైస్రాయ్? లార్డ్ డల్హౌసీ. రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ లార్డ్ క్యానింగ్ అంటే మనకేం గుర్తుకు రావాలి అంటే ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఎవరు? లార్డ్ క్యానింగ్. లార్డ్ వెల్లస్లీ అంటే మనకేం గుర్తుకు రావాలి? సబ్సిడరీ అలయన్సెస్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? లార్డ్ వెల్లస్లీ. లార్డ్ కర్జన్ అంటే ఏం గుర్తుకు రావాలి? 1905లో బెంగాల్ పార్టిషన్ టైంలో వైస్రాయ్ ఎవరు ఉన్నారంటే లార్డ్ కర్జన్. నెక్స్ట్ క్వశ్చన్. హూ గేవ్ ద స్లోగన్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్? స్లోగన్స్ చాలా ఇంపార్టెంట్ ఇండియన్ నేషనల్ మూమెంట్లో. స్లోగన్స్ అండ్ న్యూస్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ స్లోగన్ ఎవరిచ్చారు? బాలగంగాధర్ తిలక్. ఇండియన్ హిస్టరీలో నేషనల్ లీడర్స్ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇన్ డీటెయిల్గా చూడండి. నా ప్రీవియస్ వీడియోలో నేషనల్ లీడర్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే లాలా లజపతి రాయ్ అంటే ఇతను స్థాపించిన న్యూస్ పేపర్స్, ఇతనికి టైటిల్స్ ఏంటి, ఇచ్చిన స్లోగన్స్ ఏంటి, ఇతను రాసిన బుక్స్ ఏంటి అన్నీ ఇన్ డీటెయిల్గా నా ప్రీవియస్ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ వెళ్ళి చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియో. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.